హలో స్టూడెంట్స్, ఇక్కడ క్వశ్చన్ని చూసినట్లయితే మనం ఒక ఇంటర్వెల్ ఇచ్చారు 5π/4 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 7π/4 అండ్ ఇంటిగ్రల్ లోపల రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ టు ఎక్స్ బై 1 ప్లస్ సైన్ టు ఎక్స్ డిఎక్స్ ఇచ్చారు. సో ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఫ్రీక్వెంట్గా వస్తాయండి. సో ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ అంటే రూట్ 1 మైనస్ సైన్ టు ఎక్స్ రూట్ 1 ప్లస్ సైన్ టు ఎక్స్. సో ఇవి వచ్చినప్పుడల్లా మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములాలు కొన్ని ఉన్నాయి. సో ఆ రూట్ 1 మైనస్ సైన్ టు ఎక్స్ని ఇలా ఓపెన్ చేయాలి, మాడ్ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్. ఇంకా కింద డినామినేటర్లో ఉన్న 1 ప్లస్ సైన్ టూ ఎక్స్ అండర్ రూట్ని మాడ్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్గా ఓపెన్ చేయాలి. ఖచ్చితంగా మాడ్ వేసుకొని ఓపెన్ చేయాలండి. ఎలా వచ్చింది ఫార్ములా అంటే రూట్ 1 మైనస్ సైన్ టూ ఎక్స్ ఈక్వల్ టు ఆ 1ని ఐడెంటిటీ వాడి, ఫేమస్ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ ఉంది కదా, సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ టూ ఎక్స్ని 2 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ రాద్దాం. సైన్ టూ ఎక్స్ని ఫార్ములా యూజ్ చేసి 2 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ రాద్దాం. సైన్ టూ ఎక్స్ ఈజ్ 2 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్. ఇప్పుడు ఈ స్క్వేర్ రూట్ లోపల ఎక్స్ప్రెషన్ ఎలా ఉందంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab విచ్ ఈజ్ నథింగ్ బట్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. అంటే సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్గా రాయొచ్చు నేను. సో రూట్ ఆఫ్ సంథింగ్ స్క్వేర్ని మోడ్ ఆఫ్ దట్ సంథింగ్ లాగానే వెయ్యాలి. రూట్ ఎక్స్ స్క్వేర్. సో క్యాల్కులస్లో ఎప్పుడు రూట్ ఎక్స్ స్క్వేర్ వచ్చినా క్యాల్కులస్లో మోడ్ ఎక్స్ లాగే ఓపెన్ చేయాలి. అందులోనూ ఇంటర్వెల్ ఇచ్చిన ప్రాబ్లమ్స్లో అయితే ఖచ్చితంగా మోడ్ వేసుకోవాలండి, లేకపోతే రాంగ్ ఆన్సర్ వచ్చే ఛాన్సే ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ రూట్ 1 మైనస్ సైన్ టూ ఎక్స్ ఫైనల్గా ఎలా రెడ్యూస్ అవుతుందంటే మోడ్ ఆఫ్ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్. సిమిలర్లీ రూట్ 1 ప్లస్ సైన్ టూ ఎక్స్ ఈజ్ మోడ్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్. సో ఇప్పుడు ఇచ్చిన ఇంటిగ్రల్లో ఇవి వేసుకుంటే రూట్ని తీసేసి సింప్లిఫై చేస్తే పైన న్యూమరేటర్లో మోడ్ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్, డినామినేటర్లో మోడ్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ని ఇంటిగ్రేట్ చెయ్యాలి అంటే ఆ మోడ్స్ తీసేసుకోవాలి. అంటే మనం ఆ ఇచ్చిన ఇంటర్వెల్ని వాడాలి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఇచ్చిన ఇంటర్వెల్ని ఎలా వాడతామంటే మోడ్ తీసేయడానికి. సో ఆ ఇంటర్వెల్లో వాల్యూస్ని కనుక గమనిస్తే ఇది 5π/4 అంటే 5 × 45 225 డిగ్రీస్. ఇది 7π/4 అంటే 7 × 45 315 డిగ్రీస్. సో ఈ ఇంటర్వెల్లో ఒక నైస్ వాల్యూ తీసుకోవాలి. నైస్ వాల్యూ మీన్స్ ద వాల్యూ దట్ కెన్ మేక్ అవర్ క్యాలిక్యులేషన్స్ ఈజియర్. సో ఇక్కడ నేను ఈ ఇంటర్వెల్లో 270 తీసుకుంటాను. 270 లైస్ బిట్వీన్ 225 అండ్ 315. అయితే 270 ఎందుకు తీసుకున్నానంటే ఈ 270 ఒక స్టాండర్డ్ యాంగిల్. సైన్ ఆఫ్ 270 -1 సైన్ 3π/2. దిస్ ఈజ్ 3π/2. సైన్ 270 -1 కాస్ 270 0. సో ఒక స్టాండర్డ్ యాంగిల్, దాని సైన్ కాస్ నాకు తెలుసు. అలా తెలిసిన స్టాండర్డ్ యాంగిల్ తీసుకుంటే ప్రాబ్లం ఈజీ అవుతుంది. సో ఆ యాంగిల్ని ఒక వాల్యూని తీసుకొని ఆ ఇంటర్వెల్లో ఆ మోడ్ లోపల ఉన్న ఎక్స్ప్రెషన్స్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఆ మోడ్ లోపల ఉన్న ఎక్స్ప్రెషన్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే లైక్ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్లో 270 సబ్స్టిట్యూట్ చేస్తే సైన్ ఎక్స్ ఏమో -1 అవుతుంది, కాస్ ఎక్స్ ఏమో 0 అవుతుంది. అంటే సైన్ 270 మైనస్ కాస్ 270 ఏమొచ్చిందంటే, సో ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 270 -1 వచ్చింది. సో ఇలా నెగిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి పైన న్యూమరేటర్లో మోడ్ లోపల ఉన్న ఎక్స్ప్రెషన్ నెగిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి నేను మోడ్ తీసేసేటప్పుడు బయట మైనస్ వేసుకొని తీసేసుకోవాలి మోడ్ని. మైనస్ ఆఫ్ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్. సిమిలర్లీ కింద డినామినేటర్లో మోడ్ని సింప్లిఫై చేయడానికి మళ్ళీ ఆ వాల్యూని డినామినేటర్లో మోడ్ లోపల ఉన్న ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే సింప్లిఫై చేసి ఈసారి కూడా -1 వస్తుంది. -1 + 0 -1. సో ఈసారి కూడా నాకు నెగిటివ్ వాల్యూ వచ్చింది. అందుకని ఇప్పుడు కూడా ఈ మోడ్ తీసేసి రాసుకోవటానికి నేను డినామినేటర్ని ఎలా రాయాలంటే మైనస్ వేసే రాయాలి. ఒకవేళ నాకు అక్కడ +1 వచ్చి ఉంటే ఈ మైనస్ వేసేవాడిని కాదు. అక్కడ నాకు మైనస్ వచ్చింది కాబట్టి మైనస్ ఆఫ్
sin x ప్లస్ కాస్ ఎక్స్. సో ఇప్పుడు ఇచ్చిన ఇంటిగ్రల్ ఏమవుతుందంటే ఇంటిగ్రల్ ఆఫ్ మైనస్ ఆఫ్ sin x మైనస్ కాస్ ఎక్స్, మైనస్ పెడితే మోడ్ తీసేసుకోవచ్చు అండి, మైనస్ ఆఫ్ sin x ప్లస్ కాస్ ఎక్స్ డిఎక్స్. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయ్యి ఇప్పుడు ఆ ఇంటిగ్రల్ లోపల ఫంక్షన్ sin x మైనస్ కాస్ ఎక్స్ బై sin x ప్లస్ కాస్ ఎక్స్ డిఎక్స్. ఇప్పుడు దీన్ని స్టాండర్డ్ ఇంటిగ్రల్గా రెడ్యూస్ చేయడానికి న్యూమరేటర్లో డినామినేటర్లో కాస్ ఎక్స్తో డివైడ్ చేద్దాం. న్యూమరేటర్లో డినామినేటర్లో కాస్ ఎక్స్తో డివైడ్ చేస్తే sin x బై కాస్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ బై కాస్ ఎక్స్. సో tan x మైనస్ 1 అవుతుంది పైన. న్యూమరేటర్ని కాస్ ఎక్స్తో డివైడ్ చేస్తే tan x మైనస్ 1, డినామినేటర్ని కాస్ ఎక్స్తో డివైడ్ చేస్తే tan x ప్లస్ 1. ఎందుకు ఇలా డివైడ్ చేశానంటే ఇప్పుడు ఇది ఒక స్టాండర్డ్ ఫార్ములా అవుతుంది. tan x మైనస్ 1 బై tan x ప్లస్ 1, ఒక మైనస్ కామన్ తీస్తే ఇది 1 మైనస్ tan x బై 1 ప్లస్ tan x. 1 minus tan x by 1 plus tan x is tan pi by 4 minus x. బయట మైనస్ ఉంటుంది, మైనస్ తీసిన తర్వాత ఇది tan pi by 4 minus x అయింది. సో ఇలా ఎందుకు తెచ్చుకున్నానంటే ఇప్పుడు ఒక స్టాండర్డ్ ఇంటిగ్రల్ వాడతాను, ఇంటిగ్రల్ tan theta d theta. ఇంటిగ్రల్ tan theta d theta ఒక స్టాండర్డ్ ఇంటిగ్రల్ లాగా గుర్తుపెట్టుకోవాలండి, ln secant theta, ln mod secant theta. సో ఇప్పుడు ఇది tan ఆఫ్ సంథింగ్ dx. సో ఇప్పుడు ఏం రాయొచ్చు అంటే నేను దీన్ని మైనస్ ఎలాగో ముందే ఉంది, మైనస్ లాన్ మాడ్ సీకెంట్ ఆ యాంగిల్ పై బై 4 మైనస్ ఎక్స్. అయితే థీటా ప్లేస్లో పై బై 4 మైనస్ ఎక్స్ ఉందండి, ఇంకా మైనస్ ఎక్స్ ఉంది లోపల. సో ఇక్కడ బై మైనస్ 1 కూడా రావాలి, ఆ ఎక్స్ కోఫిషియంట్ రావాలి. ఒకవేళ అక్కడ పై బై 4 ప్లస్ 2x ఉండుంటే బై 2 వచ్చి ఉండేది. ఓకే, సో దిస్ విల్ కంప్లీట్ అవర్ ఇంటిగ్రల్ పార్ట్. సో ఈ మైనస్ డినామినేటర్లో ఉన్న మైనస్ ముందున్న మైనస్ క్యాన్సిల్ అయ్యి మనకు మిగిలేది లాన్ మోడ్ సీకెంట్ పై బై 4 మైనస్ ఎక్స్ ప్లస్ సి. సో ఇప్పుడు ఇది ఆప్షన్స్లో టాలీ చేస్తే ఇట్ ఈజ్ ఇన్ ఆప్షన్ 4. ఇంకా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మోస్ట్ అప్డేటెడ్ టీజీ వెబ్సైట్ వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.